హరి ఓం శ్రీమాత్రే నమ. లలితా సహస్రనామ పారాయణలో భాగంగా ఈరోజు అమ్మవారి నామం 898వ నామం, 6 అక్షరాల నామం వీరగోష్ఠి ప్రియ. ఈ నామంతో అమ్మవారికి నమస్కారం చేసుకున్నప్పుడు ఓం శ్రీ వీరగోష్ఠి ప్రియాయే నమః అని చెప్పుకోవాలి. వీరుల యొక్క సంభాషణలనందు ప్రీతి కలిగినటువంటి తల్లి అని చెప్పి దీనికి మూలార్థంగా చెప్పుకుంటే, పరతత్వ చర్చలలో వేదాంతం మాట్లాడేవారంతా కూర్చుంటే ఆ గోష్ఠి ఆమెకు ప్రీతి. వేదాంతం మాట్లాడాలంటే మామూలు వారికి సాధ్యం కాదు, దానికి వీరులు కావాలి, పరమ ఏకాగ్రత కావాలి. అహం మమ ఇది లేని వారు వీరులు. అభిమానరహిత వీర, వారు వీరులు. బ్రహ్మమేది, పరతత్వమేది, దాని గురించి ఆ వీరుల గోష్ఠి. వారికి అదే ఇష్టం. తదేవ అలోకయతి తదేవ శృణోతి అనేది వేదాంత పంచదశిలో విద్యారణ్య స్వామి వారు బ్రహ్మాభ్యాస విదుర్బుధ అని చెప్పి అన్నారు. అంటే బ్రహ్మాభ్యాసం వాళ్ళు చేసేవాళ్ళు వీరులు. వాళ్ళు నిరంతరం బ్రహ్మం గురించి మాట్లాడుతూ, దర్శిస్తూ వింటూ ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ గోష్ఠి మీద ప్రీతి కలిగినటువంటి తల్లి. అలాగే పూర్వం రోజుల్లో రాత్రిపూట గ్రామంలో రక్షణ కోసం కొందరు నియమించేవాళ్ళు. వాళ్ళు 2 రకాలుగా ఉండేవాళ్ళు, భైరవులు, భద్రులు. కేకలు కోతలు పెట్టి విషయ ప్రసారానికి దోహదపడేవారిని భైరవులు అంటారు. అంటే వీళ్ళు గ్రామ వీధుల్లో సంచరిస్తూ గ్రామ రక్షణకు తోడ్పడుతుంటారు, పారా హుషారు నడుచుకుంటూ. ఒక్కొక్క చోట స్థిరంగా గ్రామరక్షణ విషయం చూసేవారిని భద్రులు అంటారు. వీరిద్దరిని వీరభైరవులు, వీరభద్రులు లేదా వీరులు అని చెప్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళు పోతురాజులు అని కూడా అంటూ ఉంటారు. ఈ వీరులు లేదా ఈ పోతురాజులు రాత్రిపూట గ్రామరక్షణ గురించి మాట్లాడుకోవడానికి చేరే ప్రదేశాలు సాధారణంగా ఊరి పొలిమేరల్లో ఉంటూ ఉంటాయి. ఆ పొలిమేరల్లోనే పోలేరమ్మ లేదా పొలిమేరమ్మ మొదలైన పేర్లతో ఉండే అమ్మవారి మందిరాలు ఉంటాయి. ఈ మందిరాల ప్రాంగణంలోనే వాళ్ళు గ్రామాల గురించి సంభాషించుకుంటూ ఉంటారు. ఈ వీరభద్రులు, వీరభైరవులు, పోతురాజులు వీళ్ళు మాట్లాడుకునే మాటలన్నీ కూడా గ్రామ దేవత అయిన అమ్మవారు విని మన వాళ్ళు గ్రామరక్షణ విషయంలో జాగ్రత్తగానే మసులుకుంటున్నారని సంతోషిస్తూ ఉంటుంది. ఇట్లాంటి వీరుల చేత గోష్ఠి ప్రీతి కలిగిన అమ్మవారిని కూడా వీరగోష్ఠి ప్రియ అన్నారు. ఇలా 2 రకాలుగా ఉన్న దాని మీద, ఈ గోష్ఠుల మీద ప్రీతి కలిగినటువంటి తల్లి ఎవరైతే ఉందో ఆవిడ వీరగోష్ఠి ప్రియ. ఓం ఐం హ్రీం శ్రీం వీరగోష్ఠి ప్రియాయై నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ మహారాజ్ఞే నమః. శ్రీమత్సింహాసనేశ్వర్యై నమః.